హాయ్ అండి, నమస్తే. నేను మీ పార్వతి. వెల్కమ్ బ్యాక్ టు పార్వతి రాజు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా నోరూరించే మామిడికాయ పచ్చడి, అదే అండి ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అయితే ఈ వీడియో స్పెషాలిటీ ఏంటంటే, ఈ కొలతలతో కనుక మీకు తెలిస్తే ఎన్ని కేజీల పచ్చడైనా సునాయాసంగా ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు. ఇలా పచ్చడి చేస్తే ముక్క అనేది మెత్తపడదు. సో ఎన్ని రోజులైనా కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటుంది ఆవకాయ పచ్చడి. ఇక్కడ నేను కేజీ కొలతలతో అలాగే గిన్నె కొలతలతో కూడా చెప్తాను. అంతేకాదు, పచ్చడి చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ వల్ల పచ్చడి బూజు పడే ప్రమాదం ఉంది కదా, అలాంటి కేసెస్లో ఎలా వాడుకోవాలో చెప్తాను. సో మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఆంధ్ర ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను పెద్ద పెద్ద మామిడికాయలు తీసుకున్నాను. అంటే నాకు 3 కేజీలు పడ్డాయి 5 మామిడికాయలు. ముందుగా ఆవకాయకి సరిపడే మామిడికాయని ఎంచుకోవాలి. వాటిని మీడియం సైజ్ కొట్టించి తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఆవకాయ కోసం మామిడికాయ పుల్లగా ఉండాలి, పీచు ఎక్కువగా ఉండాలి, అండ్ కండ ఎక్కువగా ఉండకూడదు. మీరు తీసుకునే మామిడికాయలు కరెక్ట్గా చూస్ చేసుకోండి. అంటే ముక్కలు అనేటివి మంచిగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కట్ చేసేటప్పుడు పెద్ద సైజు కాకుండా కొద్దిగా మీడియం సైజు కొట్టుకోవాలి. అలాగే టెంక్ అనేది వస్తుంది. ఒక క్లాత్ మరియు వాటర్తో మామిడికాయని బాగా కడిగి క్లాత్లో బాగా తుడిచి కట్ చేసుకోవాలి. ముక్కలు కోసిన తర్వాత కూడా వాటిని కడగడం చేయకూడదు. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత టెంకకు ఉండే జీడు తీసేయాలి, పైన పొర కూడా తీసేయాలి. ఇక్కడ చూసారంటే అంత మంచిగా నీట్గా కడిగి ముక్కలన్నీ బాగా కొట్టించాను. సూపర్గా ఉన్నాయి ముక్కలైతే. మీకు ఆ జీడు కూడా కనిపించదు, ఆ జీడు కూడా మొత్తం తీసేసాను. పొర తీసిన తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకునేసాను. ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేను 3 కేజీల కాయలను తీసుకున్నాను, ముక్కలుగా కొట్టాను. సో 3 కేజీల వెయిట్కి సుమారుగా పెద్దవి 5 మామిడికాయలు వచ్చాయి నాకు. వెయిట్ మిషన్ లేకపోతే మీ ఇంట్లో ఉండే ఏదో ఒక గిన్నెతో, అంటే ఒక బౌల్లో కొలతలు తీసుకోండి. ఫస్ట్ మామిడికాయ ముక్కలను బాగా, అంటే 8 బౌల్స్ వచ్చాయన్నమాట నాకు మామిడికాయలు. 3 కేజీలకు 1 కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను శనగ నూనె వాడుతున్నాను 1 లీటరు. 3 కేజీలకి 1 లీటర్ సోర్ అయితే సరిపోతుంది. 2 బౌల్స్ అయితే అంటే 1 లీటరు 2 బౌల్స్ వస్తుందన్నమాట. సో మీకు కావాలంటే నువ్వుల నూనె వాడుకోవచ్చు. నేను శనగ నూనె అయితే వాడుతున్నాను. పల్లి నూనె అయితే ఆవకాయ పచ్చడికి మంచి రుచి వస్తుంది. సో ఫస్ట్ టైం ముక్కలకి ఆయిల్ పట్టించండి. నేనైతే ఫస్ట్ ముక్కలకి ఆయిల్ పట్టించాను. అంటే ఒక గిన్నె ఫస్ట్ 2 గిన్నెలకు 1 లీటర్ అని చెప్పాను కదా, ఒక గిన్నె అయితే ఫస్ట్ ఆయిల్కి బాగా పట్టించేసాను. ముక్క మెత్తపడకుండా ఉంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. అంటే ఇలా మంచిగా మామిడికాయ ముక్కలకి ఆయిల్ అంటించి పక్కన పెట్టేయండి. ఇప్పుడు కారం, ఆవపిండి, మెంతులు, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను కారం వేసుకున్నాను. మీరు మొత్తం మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు ఒకే బౌల్లోనే. నేను ఫస్ట్ కారం వేసుకొని మొత్తం మిక్స్ చేసేసాను. ఇంట్లో పట్టించిన కారమే. మీరు ఆశీర్వాద్ కారం వేసుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. ఇది ఇంట్లో పట్టించిన కారం కాబట్టి నేను కరెక్ట్గా ఆ బౌల్కి సరిపోయేలాగా వేసుకున్నాను. ఆవపిండి అయితే 1/4 కేజీ వేసుకున్నాను. దాని తర్వాత మెంతుల పొడి వేసుకున్నాను కొంచెంగా, పసుపు కొంచెం వేసుకున్నాను. ఫస్ట్ కారం ముక్కలకి బాగా పట్టించుకోండి, కొద్ది కొద్దిగా కలుపుకోవాలన్నమాట. సో ఫుల్గా కోట్ అవ్వాలి అన్నిటికీ. మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ మొత్తం వేసి బాగా కలుపుకోండి. ఒక జాడీలో కానీ, గాజు సీసాలో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఈ పచ్చడి మొత్తాన్ని వేసేయండి. ఓకేనా. ఉప్పు అనేది నేను కల్లుప్పు అనేది వాడుతున్నాను. కల్లుప్పు మిక్సీలో వేసుకొని దాన్ని కొంచెం మెత్తగా బరకగా చేసుకున్నాను. సో అదే నేను ఇప్పుడు కలుపుతున్నాను. మీరు సాల్ట్కి ఉప్పుకి చాలా డిఫరెంట్ ఉంది.
ఈ సాల్ట్ కనుక యూజ్ చేస్తే ఉప్పుకి రెండు రెట్టింపులు వచ్చి ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అదే కల్లు ఉప్పు తీసుకొని మీరు మిక్సీలో వేసుకున్నారంటే రుచి అనేది చాలా బాగుంటుంది. సో ఇలా బాగా అన్ని ముక్కలకి బాగా పట్టించాలి. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు వేసేసాను. ఇది 1/4 kg వెల్లుల్లిపాయలు. మీరు గమనించారంటే ఈ బౌల్లోనే నేను అన్ని కొలతలు వేసి తీసుకుంటున్నాను. ఫస్ట్ కారం ఒక బౌల్ వేసాను. దాని తర్వాత ఆవపిండి 1/4 kg వేసాను. మెంతులు కొంచెం వేసాను. పసుపు, ఉప్పు అంటే ఎంత బౌల్లో ఆ బౌల్లోనే ఉప్పు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు 1/4 kg వేసుకున్నాను. ఆయిలు ఇప్పుడు మిగిలింది కదా ఆయిలు మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. ఒక జాడీలో వేసుకోండి, గాజు సీసాలో కూడా వేసుకోండి, ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేసుకోండి. ఈ పచ్చడి మొత్తాన్ని వేసేయాలి. లేదా బౌల్లో వేసుకునేటప్పుడు కూడా అంటే క్లాత్ గట్టిగా కట్టేసేయాలి. ఒక జాడీలో కూడా వేసుకోవచ్చు. పెద్ద జాడీ ఉంటే పెద్ద జాడీ కూడా వేసుకోవచ్చు. అంటే అదే క్లాత్తో గట్టిగా కట్టేసి 3 రోజులు అలాగే పెట్టేయాలి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కలుపుతూ ఉండాలి. చూడండి ముక్కలు అనేది బాగా పట్టింది. కారం, ఉప్పు, ఆవపిండి. మీరు ఆవపిండి ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఆవపిండి వేసుకోండి. ఎక్కువ ఆవపిండి వేస్తే కొంచెం చేదు అనేది వచ్చేస్తుంది. సో చూసి కరెక్ట్గా కొలతలతో వేసుకోండి. ఈరోజు మనం పచ్చడి పెట్టామంటే రేపు, ఎల్లుండి, మర్నాడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకొని పచ్చడిని తిరగా కలుపుకోవాలి. సో 3 days పచ్చడి ఊరిన తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి బాగా తేలుతుందనమాట. సో నా ఎక్స్పీరియన్స్, నేను తెలుసుకున్న విషయం ఏమిటంటే పచ్చడి ఉప్పు సరిపోకపోతే ఆయిల్లో నురుగు అనేది ఫామ్ అవుతుంది. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు సరిపడ వేసుకొని కలిపి పచ్చడి మొత్తాన్ని జాడీలో కానీ గాజు గ్లాసులో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి. రోజు వాడకానికి కొద్దిగా పచ్చడి చిన్న డబ్బాలో వేసుకోండి. ఈ కొలతలతో ఎన్ని కేజీల పచ్చడి అయినా సునాయాసంగా చేసేయవచ్చు. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అస్సలు పాడవదు. సమ్మర్ సీజన్లో దొరికే పచ్చడి కావాలంటే ఈ విధంగా పచ్చడి మీరే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఆయిల్ అనేది మీకు మంచిగా తేలుతుంది. ఇంకా మీకు 3వ రోజుకైతే మంచిగా ఉంటుంది. సూపర్గా అసలు నోరూరుతుంది కదా. మరిన్ని వీడియోస్ కోసం పార్వతీ రాజు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.